నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలోని రామ్నగర్ నందు ఏర్పాటు చేసిన కాపుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్. ఏ సమస్య వచ్చినా కాపులకు అన్ని విధాలా అండగా ఉంటామని కాపులకు హామీ ఇచ్చిన దామచర్ల. ఇటీవల విజయవాడలో రాళ్లదాడి జరిగిన ముఖ్యమంత్రి జగన్ ను పరామర్శించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బాలినేని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కనిగిరి నగరంలో పర్యటించిన కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో కనిగిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన మాగుంట. ఏ సమస్య వచ్చినా కాపులకు అన్ని విధాలా అండగా ఉంటామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక రామ్నగర్ నందు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనను ఇంటికి సాగనంపై తెదేపా, భాజపా, జనసేన కూటమికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్, కాపు సంఘ నాయకులు తోటకూర వెంకట్రావు, జనసేన నాయకులు మలగ రమేష్, గద కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పని ఏకతాటి మీదకి రావడం ఇది ఒక మహా కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ మీకు పూర్తి అండదండలుగా ఉంటున్న ఈ తరుణంలో దయచేసి ఈ సభాముఖంగా అంతర్ముఖంగా ఇందాక మా అధ్యక్షుడు సంజీవరావు గారు ఒక మాట అడిగారు. అదే ప్రతి పల్లెటూరులోనే ఉంది. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ విశేషాలు ఎలా ఉంటాయి, రాజకీయాలు ఎలా. జనార్దన్ గారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లేకపోయినా మేము ఒకటే కోరుకుంటున్నాం. మా జాతి కాపు సంఘం తరఫున మేము ఏ రోజు వచ్చినా ఏది అడిగినా, అంటే వేరే కోరికలు కాదు, మాకు అవసరమైన మా అవసరాల కొద్దీ మేము అడిగిన ఏది కాదనకుండా చేయాల్సిందిగా మీరు దయచేసి మమ్మల్ని మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మాకు పని చేయట్లేదు అనేది మా అందరిలో భావన ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మేము మీ వెంట నడుస్తున్నాం కాబట్టి, మేము ఓట్లు వేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుండి మేము మీకు మా అండ మీకు ఎంత అవసరం, మీ అండ మాకు అంతే అవసరం. ఆయన మనవులుగా దామచర్ల జనార్దన్ గారు అంతకన్నా ఎక్కువ చేయాలని నాకెంతో, ఆయన మంచి పేర్లు మంచి పొజిషన్లో నేను చూడాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందానికి సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఒకసారి మనం గమనిస్తే మన ఇంట్లో ఫ్యాను ఎంత స్పీడ్తో తిరుగుద్ది? 1, 2, 3, 4. మరి 151తో స్పీడ్తో కనుక ఫ్యాన్ తిరిగినట్లయితే మరి ఇంటి కప్పులు కానీ ఇంట్లో సర్వం కొట్టుకునే పరిస్థితి. మరి అదేవిధంగా రాష్ట్రం కూడా ఈ రోజున సర్వము కోల్పోతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, మోడీ స్ఫూర్తి, ఈ 3 ఈరోజు ఎంతో అవసరమని మరి తెలియజేసుకుంటూ, కాపు సోదరులతో నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ స్నేహం చేసింది, ఎక్కువ నేను తిరిగింది కూడా ఒక కాపులతో. ఎందుకంటే మిర్యాలపాలెం కానీ, గద్దలగుంట కానీ కాపుల ఏరియాల్లో మ్యాక్సిమం నేను తెలియనటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అండదండలతోనే ఈ రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులే దాంట్లో ప్రధాన భాగం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి
అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం 2014లో మద్దతు ఇస్తే ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి పరిస్థితులు ఉండే వ్యవస్థ కానీ అవన్నీ కూడా ప్రజలకు ఈరోజు పూర్తిగా తెలుసు. రేపు జరిగేటప్పుడు ఓటేసేటప్పుడు ఖచ్చితంగా కసి అనేది తీర్చుకుంటారు. నువ్వు బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు నువ్వు డబ్బుతోటి కొనాలనుకుంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు. వాళ్ళు ఇచ్చే 50,000 ఒక వారం వస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు మన జీవితం ఏంది, మన పరిస్థితి ఏంది, మన కుటుంబం ఏంది, మనం ఏం చేయాలి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాక సంజయ్ గారు అడిగారు, మీరు రేపు ప్రభుత్వం వస్తే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఏ విధంగా మీరు చేయాలి, ఎవరు కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు, తర్వాత మా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మన సంజయ్ గారు అన్నారు. నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, మేము ఉండే 5 సంవత్సరాల్లో మా పద్ధతులు మేము ఏ విధంగా మేము చేసామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళలాగా లాస్ట్లో నెల ముందు వచ్చి పట్టాలు ఇస్తాం, నెల ముందు వచ్చేసి చీరలు ఇస్తాం, ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి పిచ్చి వాతావరణాలు మేము చేసేది కాదు. ఏదైనా చెప్పింది తప్పకుండా చేస్తాం, చెప్పేదే చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి క్యాంపులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యులు, వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. 2 రోజుల క్రితం విజయవాడలో వైఎస్ జగన్పై రాయదాడి జరిగిన విషయం అందరికీ విదితమే. ఈ సందర్భంగా కేసరపల్లి క్యాంపులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి సచీదేవి, కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్యలు కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జగన్ ముచ్చటించారు. కనిగిరితో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గురువాజీపేటలో తెదేపా నిర్వహించిన శంఖారావంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీగా గెలిపిస్తే తనకు కేటాయించిన నిధులు అన్ని వెనుకబడిన ప్రాంతమైన కనిగిరికి కేటాయిస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే తెదేపా అసెంబ్లీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఆగిపోయిన నిమ్స్, ట్రిపుల్-IT, నడికుడి రైల్వే లైన్, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలన్నారు. మండలంలోని అడ్డరోడ్డు నుంచి గురువాజీపేట వరకు తెలుగు తమ్ముళ్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ గజమాలతో స్వాగతం పలికారు. మనోళ్ళందరూ ట్రాఫిక్ క్లియర్ చేయండి. కార్లు కొంచెం పక్కన పెడితే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అన్నది మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ నిర్ణయం చేసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో అందరూ సీట్లు పంపిణీ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సరైన అనుభవం కలిగిన వారని చెప్పని నిర్ణయం చేయడం అనేది గొప్ప విషయం అండి. అంటే 2014 నుంచి 19 వరకు చూశారు, ఆయన పరిపాలన కూడా చూశారు. 2019 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలన మేము చూసే ఉన్నప్పుడు కూడా ఇంత వర్స్ట్ ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా ఉండదు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన తీరు చూసి వారిని
అభ్యర్థులందరూ కూడా జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గానికి సోదరు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారిని సైకిల్ గుర్తుగా కూడా వేసి వారిని కూడా గెలిపిస్తే అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరావు గారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మహిళలు ప్రేమ పెంచుకున్నారని, మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని మహిళలు కోరుకుంటున్నారని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ జనసేన కూటమికి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా టీడీపీ జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన జనసేన నగర కార్యదర్శి షేక్ మహబూబ్ సుభానీ, షేక్ కరీమున్, అజిమున్, జరీనా, షేక్ ఆలవాస్, 4వ డివిజన్ టీడీపీ బూత్ కన్వీనర్ షేక్ సుభానీ మిత్రులు 50 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ను మహిళలు తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారని అన్నారు. జగనన్నకు గాయమైతే ఎంతో బాధపడుతున్నారన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని, నిరుపేదలు సామాన్యుల సంతోషమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేరిన షేక్ మహబూబ్ సుభానీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో జనసేన కూటమి కట్టడం తనకు నచ్చలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. వైసీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షాజహాన్, సుల్తాన్, అమర్, విజయ్, రమిజా, లక్ష్మి, బాలమ్మ, కోటయ్య, హబీబ్, సుభానీ, శ్రీకాంత్ రెడ్డి, భుజంగరావు, జిలానీ, సలాం, సుజాత, వైసీపీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 3వ డివిజన్ నుంచి జనసేన లీడరు సుభానీ, అట్లాగే 4th డివిజన్ నుంచి ఇంకో సుభానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు రావడం జరిగింది పార్టీలోకి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకో 10 ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ముందే చెప్తా ఉన్నాను, ఈ మాస్ ఏరియాలో వాళ్ళు బూత్ ఏజెంట్లు కూడా దొరకరని తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్ స్కీమ్స్ బాగా అట్రాక్ట్ చేసినాయి పబ్లిక్ని. ఈ వాలంటీర్ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు. జన్మభూమి కమిటీలు వస్తాయన్న భయంతో పబ్లిక్ బాగా అవేర్నెస్ లాగా వచ్చి వన్ సైడ్ అయిపోతున్నాయి చాలా మాస్ ఏరియాస్లో. మామూలుగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. వాస్తవంగా మొన్న ఈ లాస్ట్ 1 మంత్ ఫస్ట్ టైం చూస్తున్నా రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ కాదు, నోటిఫికేషన్ తర్వాత ఓటు పెరుగుతున్నాయి పార్టీకి ఫస్ట్ టైం. ఎందుకు పెరుగుతుందని నేను కూడా షాకింగ్గా చూస్తున్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను. వేవ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మామూలుగా కోడ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిద్ది ఏ రూలింగ్ పార్టీకైనా, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం రూలింగ్ పార్టీకి పెరుగుతుంది ఓటింగ్. నేను ఒకటే చెప్తున్నా, నాన్నకు పోయిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. నాకు గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. కొత్తపట్నం మండలం పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, టౌన్ పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, ఒంగోలు మండలం ఈక్వల్ అయింది. ఇది రియల్ టైం రోజు నేను సేమ్ ఇది చెప్పిన పాయింట్ నేను రికార్డ్ చేసుకుని మళ్ళీ అడగను నేను ఎందుకు అంటున్నానని. అంత బాగుంది గ్రౌండ్. ఇది కేవలం జగన్ గారి స్కీమ్సే. అందరూ ఆయన ఫోటో పెట్టుకొని గెలవాల్సిందే ఎవరైనా. ఇన్ ఇయర్ రాజకీయం చేసిన వాళ్ళు మేము కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఆయన బటన్ నొక్కుతున్నాడు, లేడీ అకౌంట్ డబ్బులు పడుతుంది. నిన్నటిదాకా నేను జనసేన పార్టీ టౌన్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ ఈ బీజేపీ అలయన్స్, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధిపత్య పోరు, వాటి కింద తలవంచడం ఇష్టం లేక మా భావాలకి తగ్గ ఆలోచన విధానాలకి సింక్ అయ్యే వైఎస్ఆర్సీపీ బాలినేని ప్రణీత్ గారి యువ నాయకత్వం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా సంపూర్ణ మద్దతు, మాకున్న ఈ రాజకీయ అనుభవాన్ని వైఎస్ఆర్సీపీకి 2029 ప్రణీత్ గారు ఎమ్మెల్యే అయ్యేదాకా ఇలాగే కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకి, మహిళా నాయకురాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కార్పొరేటర్ గారు గుండు ధనలక్ష్మి గారికి, మధు గారికి, జాఫర్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా యొక్క 3వ డివిజన్ పరిధిలో జనసేన, టీడీపీ నాయకులు చాలామంది కూడా సుబాని, అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మా యొక్క బాలినేని ప్రణీత్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలామంది యువకులు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మా యొక్క వైసీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు చెప్పేది ఒకటే, ఈరోజు వాళ్ళు చెప్పేది ఒకటే, కూటమి అనేది అంటే వాళ్ళు జనసేన, టీడీపీ ఇవన్నీ కూటమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి మేము అనేది ఆ పార్టీలో మేము చేయలేకపోతున్నాము. అదేవిధంగా జగనన్న సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందరికీ అందాలి. అదేవిధంగా ఆ యొక్క కూటమి వల్ల కూడా మేము ఈ పార్టీకి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి అబ్బాయి గట్టిగా చెప్తూ ఉన్నారు. ఇదైతే వాస్తవం. వాళ్ళైతే చెప్తూ ఉన్నారు మేము అన్ని 3 కలిసి మేము జనం కోసం మీకోసం చెప్తున్నాం అని చెప్తున్నారు. నేను టీడీపీ, నా పేరు సుబాని అండి. నేను టీడీపీ పార్టీ నుంచి గత 15 సంవత్సరాలకు చేశాను. నేను అందులో నాకు ఎటువంటి గుర్తింపు కానీ నాకు ఎటువంటి ఫలితం కానీ లేదు. అలాగే వాళ్ళు అభివృద్ధి అంటున్నారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారో అయితే మాకేం అర్థం కావట్లేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ఒకే బ్యాలెన్స్డ్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు జగనన్నే ఎందుకు ఓటు వేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళందరికీ ఎవరికి పేదవాళ్ళను వాళ్ళందరికీ సక్రమంగా టయానికి వాళ్ళందరికీ పథకాలు క్షేమం జరుగుతున్నాయి. అలాంటిది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారు. అలాంటిది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాము, జనం ఇక్కడ తెస్తాము అని అలాంటి పనులు చేయొద్దు ఎవరు కూడా. దయచేసి మీరందరూ ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ మీకు కావాలి అనుకుంటే మీరు జగన్ అన్నకి, మన బాలునేని వాసన్న గారికి ఓట్లు వేసి భారీ మేర గెలుచుకోవాలని మా యొక్క సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు నగరంలో సాయుధ పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పర్యవేక్షణలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు కమ్మపాలెం, గోపాల్ నగర్, గోరంట్ల కాంప్లెక్స్, ఇస్లాంపేట, బండ్లమిట్ట, పార్వతమ్మ గుడి, గాంధీ పార్క్, సాయిబాబా గుడి, గద్దలగుంట, మామిడిపాలెం, శర్మ కళాశాల, కలెక్టరేట్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కవాతులో ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, సిఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లేదే కదా? అవును సార్. వాళ్ళకి సెట్ ఉన్నది కదా, సెట్ ఆన్ చేస్తారా? సెట్ ఉంది. ఒంగోలు టౌన్లో ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ప్రకాశం పోలీస్ నుంచి, దాంతోపాటు కేంద్ర బలగాల నుంచి, బిఎస్ఎఫ్ నుంచి అంతా కలిపి దాదాపు 300 మంది సశస్త్ర పోలీస్ బలాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. సో అందరూ ఓటర్స్కి నేను ఇదే తెలియజేస్తున్నాము, ఇది వచ్చే ఎన్నికల్లో శాంతియుతంగా చేయడం మన అందరిది బాధ్యత. ఎవరైనా అల్లర్లు చేసినా, దౌర్జన్యం చేసినా, ఎవరి మీద ఒత్తిడి చేసినా మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సో అందరికీ నేను ఇదే కోరుతాను, ప్రకాశం పోలీస్ మీ వెనుక
ఎప్పుడైనా ఉంటుంది. మీరందరూ స్వచ్ఛందంగా నిర్భయంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కు నిర్వహించాలి. నగరంలోని పలు ప్రదేశాల్లో మోటార్ సైకిళ్లు దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5,50,000 రూపాయలు విలువ చేసే 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలతో రెండో పట్టణ పోలీస్ సిబ్బంది బృందంగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడినట్లు ముద్దాయి అంగీకరించారని అన్నారు. ముద్దాయి గతంలో అద్దంకి ఎద్దనపూడి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని తెలిపారు. అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. వాహనదారులు తమ యొక్క వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో నిలుపుదల చేసేటప్పుడు వాహనాలకు తాళాలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, రెండో పట్టణ సిఐ జగదీష్, హెడ్ కానిస్టేబుల్ ఖాజావలి, ఈ శ్రీనివాసులు, సిసిఎస్సిఐ విజయ్ కృష్ణలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చెప్పంటారా? లక్ష్మణం ప్రెస్ నోట్ తీసి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఈ మధ్య వరుస దొంగతనాలు, ఈ బైక్ ఎక్కడైతే మనం పార్క్ చేస్తామో ఇంటి దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే పార్క్ చేస్తారో చాలా వరకు బైక్స్ పోయిన కంప్లైంట్ వచ్చింది. రాబడి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర కుంభా గోపి అండ్ ఉయ్యాల రవి వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు. చెరుకూరు పట్టణం వాస్తవ్యులు. వీళ్ళు కొరిసిపాడులో ఉంటున్నారు ప్రస్తుతము. వీళ్ళు ఫాల్స్ కీతో ఎక్కడైతే పార్క్ చేస్తుంటారో ఆ ఫాల్స్ కీస్తో ఆ బైక్ ఓపెన్ చేసి దాదాపు 10 బైక్స్ దాకా దొంగతనం చేశారు. అందులో 3 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినవి, 2 తాలూకా, 2 1 టౌన్ స్టేషన్, మొత్తం 7. 1 కొరిసిపాడు బాపట్ల జిల్లా, 1 గూడూరు నెల్లూరు జిల్లా, 9. మిగతా 1 ఇంకా ఎవరు ఓనర్షిప్ మనకు ఎస్టాబ్లిష్ కాలేదు. మొత్తం 10 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులకు అమ్ముతాడు ఆయన. ఈ టాస్క్లో బాగా యాక్టివ్గా పాల్గొన్న మన సిఐ జగదీష్ అండ్ టీంకి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో బోలంపల్లి అరుణ్ కుమార్ రెడ్డి, పగటి మహేష్ వీళ్ళిద్దరు కూడా ఈ మొబైల్ ఎక్కడైతే ఉంటారో ఆ పాకెట్స్లో ఎవరైతే అజాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ నుంచి థెఫ్ట్ చేసే అఫెండర్స్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర 1 ట్యాబ్, 2 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం పంచాయతీలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాకనాటి సుబ్బారెడ్డి, షేక్ నాసిర్, ఎన్నాబత్తిన మురళి, కోటిరెడ్డి, షేక్ మున్నాతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. కనిగిరి పట్టణం నందు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సదస్సులో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. నగరంలోని పవిత్ర కళ్యాణ మండపం నందు జరిగిన ఆత్మీయ సమావేశంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆర్యవైశ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తాము ఎళవేళ అండగా ఉంటామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని అన్నారు. ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు వస్తాయి ఎన్నికలు, పోలింగ్ డేట్ అని ఎదురు చూస్తున్నాం. మీకు 2 గుర్తులు ఎంపీ ఎమ్మెల్యే కూడా సైకిల్ మీద వేసి మీరు గెలిపిస్తారనే నమ్మకం నాకు ఎప్పుడో కలిగించున్నాం. ఇంత పెద్ద ఎత్తున మీరు ఆనందంగా ఇటువంటిది ఇంటిలో మాది ఒక మంచి పండుగ వాతావరణంలో ఎంతో సంతోషంగా ఇక్కడ రావడం అనేది మర్చిపోలేని రోజు. ఇప్పుడే మనం సోదరులు అడిగారు ఉన్నప్పుడు కూడా రీటైల్ షాప్స్ అనే ఒక పెద్ద డిమార్ట్ ఇటువంటివన్నీ కూడా సూపర్ మార్కెట్స్ కూడా రాకుండా ఉంటే కూడా బాగుంటుందని అడిగాడు. ఇది మోడీ గారి మనసులో ఎప్పుడు ఆలోచన ఉంటున్నప్పుడు ప్రతిసారి అనుకుంటుంటారు అందరూ కూడా ఇటు మామూలుగా ఈ సూపర్ మార్కెట్ అనేది కూడా ఫ్రీగా లైసెన్స్ ఇస్తారనేది లేదు. మోడీ గారు అంటే బీజేపీ అంటే వాణిజ్యమైన కూడా పనులకి
వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన కూడా పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మీకు తెలిసిందే, వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అనుకూలమైనది కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉన్నప్పుడు. ఈ ప్రాంతాల్లో మా అన్నగారు కీర్తిశేషులు మాపు సుబ్రహ్మణ్య గారు ప్రారంభించారు నడికుడి కాళహస్తి రైలు మార్గం. ఆర్యవైశ్య సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా పనిచేశాను. ఏనాడు ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టలేదు అని, వారు అడిగింది కాదనలేదు అని, ఇప్పుడు కూడా ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని సేవలు అందించి మీ రుణం తీర్చుకుంటానని బాలినేని అన్నారు. నగరంలోని రంగుతోట క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన 12వ డివిజన్ ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎవరు ఏ రాజకీయ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేశానన్నారు. ఈసారి గెలిపిస్తే ప్రతిరోజు 10 మంది ఆర్యవైశ్యులకు తిరుపతి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిరుపేద ఆర్యవైశ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి యజమానితో సమస్యలు వస్తున్నాయని, అందుకోసం తమకు ఆరామ క్షేత్రం కావాలని అడిగిన వెంటనే నగరం ఒడ్డున స్థలం ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇప్పించినట్లు చెప్పారు. అలాగే 20 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఇబ్బంది పడుతున్న గోశాల సమస్యను కూడా పరిష్కరించామన్నారు. పెద్దలు కొణిజేటి రోషయ్య మంత్రివర్గంలో తాను మంత్రిగా పనిచేశానని, ఆయన చనిపోయినప్పుడు ఒంగోలులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించానని, ఇప్పుడు బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిద్ధ రాఘవరావుకు ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఆయన సేవలను కూడా అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుంటామన్నారు. నిరుపేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చామని, ఎన్నికల తర్వాత వారికి ఇళ్లు నిర్మించిస్తామన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ బాలినేని ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కలిగిన నాయకుడు కాదని, చాలా సౌమ్యుడని, నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులందరూ ఆయన్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, ఆర్యవైశ్య నాయకులు తడపర్తి వాసు, మునగ కృష్ణారావు, కోడూరి సత్యనారాయణ, తాత మధు, గుర్రం ఆదినారాయణ, గుర్రం కొండయ్య, యానాది శెట్టి, సిద్ధ సూర్యప్రకాశ్రావు, పవన్, భాస్కర్, శ్రేణు, వెంకటస్వామి, కార్పొరేటర్ కిరణ్ పాల్గొన్నారు. ఓకే అలాగే ఇంకో కొమ్మను సిహెచ్ శారదాదేవి మనందరూ తెలుసు ఎంత సౌమ్యుడో. 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నిసార్లు ఎన్నికల్లో ఉన్నా ఎప్పుడు ఆర్యవైశ్యులతో ఎప్పుడు వచ్చింది లేదు. వాళ్ళని ఏదైనా చేసే పరిస్థితి వాళ్ళని అందరికీ తెలుసు. ఆరాధ క్షేత్రం కానీ, దర్శన విషయంలో కానీ, కొన్ని దోసగా అయితే కానీ, తర్వాత మొన్న కాంప్లెక్స్ లో వైశ్యులు షాప్ కాలిపోతే 10 లక్షలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా ఎన్నో కార్పొరేషన్ చేయడం ఇవన్నీ కాకుండా వైశ్యులకి ఒకటే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా ఆ తిరుమల వెంకటేశ్వర దర్శనానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్యవైశ్యుల కోరిక అని తెలుసుకొని ప్రతి రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా అవకాశం ఉండదు. ప్రతి రోజు ఆర్యవైశ్యులకి 10 మందికి విఐపి బ్రేక్ దర్శనం ప్రతి రోజు ఇస్తామని ఈ రోజు ఒక ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం, దానికి ఇక్కడ అటెండ్ కావడం చాలా సంతోషం. మన నాయకులందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి. మీరు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒంగోలు పట్టణానికి సంబంధించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తారాం క్షేత్రం కానీ మన కొంజే దోసే గారు దగ్గర ప్రతిష్టా కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేతులు జరగడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ అందరూ కూడా నేను మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి అందరితో మనం ఒకసారి గెట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా రేపు మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా కాండాలు చేసి చదువుకోవాలి. వాసు గారు ఎమ్మడిపడి నన్ను గొడవ చేసి అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళు కూడా సరిచేసి మరి ఆ వ్యవసాయ మరి కమిటీకి ఇప్పించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయాలు అంటే పెద్దవాళ్ళు కూడా అక్కడ ఆవులు ఫ్రీగా తిరిగే దానికోసం స్థలం ఎక్కువ కేటాయించి అక్కడ వ్యవసాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోసయ్య గారు చనిపోయినప్పుడు ఆయన రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయనకు మంత్రిగా పనిచేశాను. ఆయన చనిపోయిన రోజు ఆ రోజు నేను వెళ్ళాను. ఆ రోజే అక్కడ అనౌన్స్ చేశాను. మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది నేనే. రోసయ్య గారి విగ్రహాన్ని ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కరెక్ట్గా రోసయ్య గారు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాపూజీ కాంప్లెక్స్ ఓపెన్ చేసిన వ్యక్తి కొండలే రోసయ్య గారు. ఆ కాంప్లెక్స్ ఎదురుగానే మరి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆర్య వయసు సోదరులకి కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా ఏంటంటే ఆ వయసు అంటే ఎక్కువ డబ్బులు మాట్లాడతారు. ఉన్న విషయం చెప్తున్నాను, నేనేమనుకోవాలి. చాలా కొంతమంది ఏ కులంలో పేదవాళ్ళు ఉంటారు. మరి ఆర్య వయసులు కూడా చాలా మందికి లేని వాళ్ళకి కూడా మనం పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఇదిలో ఎవరు ఉంటే కూడా చెప్పండి, రేపు కోడిన తర్వాత వాళ్ళకి పట్టాలు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేస్తున్నాను. పేదవాళ్ళని ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించేవాళ్ళని మా జయం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఓటమి భయంతోనే పచ్చ పార్టీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూర్వకంగా రాళ్లదాడి చేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ నకల లీలాకుమారి అన్నారు. ఒంగోలులోని గోపాల్ నగర్ నందు ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీలాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ముఖ్యమంత్రికి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేక కూటమి నాయకులు తమ అధినేతపై రాళ్లదాడి చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతిపక్షాలు రాళ్లదాడి చేస్తే జనం వారి పట్ల ఓట్ల దాడితో తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష పార్టీలను హెచ్చరించారు. ఈ సమావేశంలో మీరా కుమారి, ఆంటోనీ, రాజ్, లీలారాణి, నిర్మల, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి జగనన్న బస్సు యాత్రలో భాగంగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము. ముఖ్యంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, గతంలో కూడా ఇలాగే కోడికత్తి గురించి మాట్లాడారు. అది కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు, ఆయనేం పైనుంచి ఊడిపడలేదు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ప్రజానాయకుడు అంటున్నారు. మరి ఆ ప్రజానాయకుడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చాడు, ప్రజారంజకంగా పాలన ఎలా చేశాడు అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు టీడీపీ వాళ్ళు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన మీద జరిగినటువంటి దాడిని అది ఎంతో ఒక 20-30 కిలోమీటర్ల వేగంలో దూరంతో జరిగినటువంటి ఒక గన్తో ఇది చేసినట్టుగా ఉంది, షూట్ చేసినట్టుగా ఉంది. కావాలనే దురుద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ 2024లో సీఎం అవుతారనుకున్నారో దాన్ని వాళ్ళు ఇదొక దుష్ప్రయోగంలా భావించి వాళ్ళు చేశారు. ఆయన మీద ఎన్నో దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా చేస్తేనే మన టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో
రకరకాలుగా ఎన్నో పథకాలను అమలుపరుస్తూ ఉన్నారు. దానికి టీడీపీ నాయకులు వారి యొక్క గూండా రాజకీయాన్ని ప్రదర్శించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పేదల కోసం పోరాడుతూ ఉంటే మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళకి ఏమైందో, అసలు ఎందుకు వాళ్ళకి కన్నుగుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనాభా అభిమానులు రావడం అది ఎవరి వల్ల సాధ్యం అంటే జగనన్న వల్లే సాధ్యం. ఎందుకంటే జగనన్న మీద అభిమానంతో ఆ జనాలు అనేది జగనన్నకు నీరాజనం పడడం కోసమే వాళ్ళు వస్తున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళకి ఎందుకో అంత కళ్ళు కుడుతున్నాయి అనేది అది సహించలేని విషయం అయితే అని నేను చెప్తున్నాను. అన్న పేదల కోసం, జగనన్న పేదల కోసమే పోరాడుతున్నాడు. మళ్ళీ వచ్చేది కూడా జగనన్నే. 2024లో గుర్తుపెట్టుకోండి, వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. నా తరపున చెప్పుకునేది ఏంటి అని అంటే, మీకు ధైర్యం ఉంటే, మీ టీడీపీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు జనాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి ఒక్క ఇంటికి మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి 4-5 పథకాలు అయితే వచ్చేవాడి. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాల్లో నేటి నుంచి సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నట్టు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చేపల వేట నిషేధం గురించి ఆయన మాట్లాడుతూ, సముద్రంలోని చేపలు గుడ్లు పెట్టే సమయం కనుక ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుందని, ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిషేధాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని, ఇందులో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయన్నారు. దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వేట నిషేధం గురించి మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగిందన్నారు. వేట నిషేధ సమయంలో ఎవరైనా వేట సాగిస్తే వారి బోటు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి మత్స్యకారునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుండి జూన్ నెల 15వ తేదీ వరకు వేట నిషేధం అనేది ప్రభుత్వం వారు నిషేధిస్తున్నారు. దానికి సంబంధిత జీవో కూడా రిలీజ్ చేశారు. సో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదు అని ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో అందరికీ కూడా మత్స్యకారులకు చాటింపు వేసి చెప్పడం కూడా జరిగింది. సో 21 కాలంలో మత్స్యకారులు ఎటువంటి చేపల వేటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే వాళ్ళ బోటును సీజ్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం, లైసెన్స్ రద్దు చేస్తాం. ఆ బోట్లో వాళ్ళు పట్టినటువంటి చేపలన్నింటినీ కూడా వేలం వేసి కాన్ఫిస్కేషన్ చేయడం జరుగుతుంది. మరియు వాళ్ళకి మత్స్యకార భరోసా కూడా రాకుండా చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి దయచేసి మత్స్యకారులు ఎవరు ఈ 61 రోజుల పాటు సముద్రంలో వేట వెళ్ళరాదు. ఈ సమయంలో ఏప్రిల్, మే, జూన్లో చేపలు గుడ్లు పెట్టే కాలం, సంతానోత్పత్తి కాలం. కాబట్టి చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి ద్వారా వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేస్తాయి. తద్వారా ఎక్కువ ఫలం అనేది మత్స్యకారులకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క 61 రోజులు చేపల వేట ప్రభుత్వం వారు పూర్తిగా నిషేధించడమైంది. బే ఆఫ్ బెంగాల్లో అన్నింటిలో. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. డివిజన్లోని నిర్మల్ నగర నందు జరిగిన కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్తో కలిసి దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు ఈదర మోహన్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్, దామచర్ల నాగసత్యలత, నాగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, స్థానిక నాయకులు నల్లూరి ప్రదీప్, దాయినేని ధర్మతో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్థమైంది.
నగరంలోని మంగమూరు డొంకలో గల కొల్ల హనుమంతరావు నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గోనుగుంట బ్రహ్మానంద శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జగదీష్, ప్రిన్సిపల్ దుర్గా దంపతులు పాల్గొని స్వామివారి పూజా కైంకర్యాలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కరెస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలను విద్యార్థులకు అందజేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతన క్యాంపస్ను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. అన్ని ఇంటర్నేషనల్ సదుపాయాలను పాఠశాల నందు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు అందించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంచే ఉత్తమ శిక్షణతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీతత్వ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మధ్యతరగతి పాఠశాలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల ఫీజులను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా రూపొందించిన పాఠశాలలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. తమను ఆదరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సెక్రటరీ కరెస్పాండెంట్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. మీ అందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు మనం ఒక 3 acresలో పెద్ద క్యాంపస్ని కన్స్ట్రక్ట్ చేసాము. అది యాక్చువల్లీ ఈరోజు ఇనాగ్రేషన్ అండ్ ఓపెనింగ్ పూజ. సో ఇట్లాగా మనం 3 ఎకరాల్లో వీలైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి లేదంటే సిటీస్లో ఉండే స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఐఐటి క్లాసెస్ కానీ, నీట్ క్లాసెస్ కానీ కంప్లీట్గా సిబిఎస్ఈ ప్లాట్ఫామ్లో స్కూల్ని రన్ చేస్తాము. సో మీకు కావాల్సిన స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, దాంతోపాటుగా టీచర్స్ కూడా మంచి కరికులం సెలెక్ట్ చేసుకున్న ఈ సంవత్సరం. టీచర్స్ కూడా ఆల్మోస్ట్ 5-6 డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చాము ఈరోజు టీచర్స్ని స్కూల్స్లో మన స్కూల్లో వర్క్ చేయడానికి. సో ఎడ్యుకేషన్ పరంగా, అకాడమిక్స్ పరంగా, స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, వీటన్నిటికీ మనం చాలా బెటర్గా ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇయర్ మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఇట్లాగన్నీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటాయో అన్ని యాక్టివిటీస్ ఉండేలాగా డిజైన్ చేస్తాము. ఈరోజు రేపు జూన్ నుంచి యూజువల్గా మన కొత్త క్యాంపస్ కూడాను అందుబాటులోకి వస్తుంది. స్కూల్ క్లాసెస్ అన్నీ కూడా జూన్ నుంచి కొత్త క్యాంపస్ నుంచి రన్ అవుతాయి. థ్యాంక్ యూ. ఫీజు గుడ్ క్వశ్చన్ అండి. చాలా నామినల్గానే ఉంటాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్కి తగ్గట్టుగానే ఫీజులన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడాను ఒక కామన్ పేరెంట్కి అందుబాటులో ఉండేలాగానే ఫీజు మనం స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో గల అతి పురాతన శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థాన జీర్ణోద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించినటువంటి దేవాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ప్రసన్నాంజనేయ స్వామి వారితో పాటుగా గణపతి, గాయత్రీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శ్రీ మేది దక్షిణామూర్తి, శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామితో పాటుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమాది క్రతువుల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. కీర్తిశేషులు పెళ్లూరి వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పాటుగా ఉభయదాతల సహకారంతో నిర్మించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
गरुडः प्रचोदयात् स्वाहा तन्नो गरुडः प्रचोदयात् स्वाहा तन्नो गरुडः प्रचोदयात् स्वाहा पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि प्रचोदयात् स्वाहा धराय विद्महे कोटकाय विद्महे नागराजाय धीमहि विद्महे नागराजाय धीमहि सर्प प्रचोदयात् स्वाहा कोटकाय विद्महे नागराजाय धीमहि कोटकाय विद्महे नागराजाय धीमहि सर्प प्रचोदयात् कोटकाय विद्महे नागराजाय धीमहि सर्प प्रचोदयात् स्वाहा सरथाय विद्महे सीतावल्लभाय धीमहि रामचंद्र प्रचोदयात् स्वाहा रामवल्लभाय धीमहि रामचंद्र प्रचोदयात् स्वाहा పాల్గొనదలిచిన భక్తులు వారు కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు వారు ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.